We'll go to the next news now. That is, అమ్మో ఏందన్నా యాంకరింగ్ పార్ట్ ఇంగ్లీష్లో రాసిర్రు. నాకంత ఫ్లూయెంట్గా రాదు స్వామి ఇంగ్లీషు. మా అప్పుడు సర్కార్ బల్లలా సక్కదనల ఇంగ్లీషు చెప్పిన వాళ్ళే లేరు పాడై అన్నట్టు. ఇంగ్లీష్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ ఒక అక్క ఇంగ్లీష్ మాట్లాడుతున్నది కదా అంటే చూసినోళ్ళు వారేవా అనాల్సిందే పక్క. కొందరు ఒక 4 రోజులు ఫారెన్లు ఉండొస్తానో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితేనో 10 రోజుల తర్వాత వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ యూ, వాట్ ఆర్ యూ టాకింగ్ అనుకుంటే ఎచ్చలేకపోతుంటారు. అట్లాంటిది అక్క చూడండి, స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడే టాలెంట్ ఉండి కూడా బీచ్లో బ్రాస్లెట్లు అమ్ముకుంటా ఒక ఫారెన్ అయిన వచ్చి అడుగుతుంటే ఎంత రామసక్కదనాలు రిప్లై ఇస్తున్నదో. Do you have? I got some nice bracelets. Some nice bracelets, hey? Take it something now, please. Small business. So you have big business. No, I just came now. I don't have any good luck. వా సూపర్ అక్క, నువ్వు మామూలుగా లేదు పోనీ వొకాబులరీ. మరిగా అక్కయ్య పాటు బాగానే చదువుకొని ఏ కొలువు దొరకకనే ఈ పని ఎంచుకున్నదో, లేకుంటే ఆమె ఉన్న బీచ్ లో పర్యాటకులందరూ పక్క దేశ పొల్లే అయ్యేసరికి వాళ్ళతోని మాట్లాడి అలవాటు చేసుకుని ఇంగ్లీష్ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నదో గానీ, అక్కకే గనకే డిగ్రీ పట్టానో ఇంకోటో ఉంటే బాజాప్తా పట్టుకపోయి భారీ కంపెనీలో నౌకరీ ఇవ్వచ్చు కావచ్చులే. మరి ఈ కాలంలో ఎన్ని భాషలు వచ్చినా ఇంగ్లీష్ ఒకటి రాకుండా చిన్న సూపే చూస్తున్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఈ వీడియో ఒకరు ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఇరుగా వైరల్ అవుతున్నది. ఏమన్నా మాట్లాడుతున్నావా అక్క ఇంగ్లీషు? నీ దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నేర్చుకోవాలి మేము అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిరు నెటిజన్లు. కానీ ఏ మాట కా మాట, అక్క మాత్రం భలే మాట్లాడిందిలే.